హలో అందరికీ. ఈరోజు నేను హెల్దీ స్టైల్లో టమాటో కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చి వేయించుకోండి. కొత్తిమీర కూడా కట్ చేసుకొని అది కూడా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/4 కిలో టమాటోలు తీసుకొని అవి బాగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటాలను కూడా మగ్గించుకోండి. టమాటాలు మగ్గుతున్నప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు టమాటాలతో పాటు ఉడికించుకోండి. 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. ఈ టమాటాలు మగ్గుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు మిశ్రమాన్ని కూడా అందులో వేసి 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోండి. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంచుకోండి. సిమ్లోనే బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ టమాటో కొత్తిమీర పచ్చడి టిఫిన్స్లోకి, రాగి సంకట్లోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా, సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఈ కొత్తిమీర టమాటో పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా వేయించినవి కూడా చెప్పాను కదా, టమాటాలు 2 నుంచి 3 నిమిషాలు మగ్గిన తర్వాత అవి కూడా వేసుకొని 2-3 మినిట్స్ సిమ్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత తిరగమూత పెట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని తిరగమూత పెట్టుకుంటే పోపుతో చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా దగ్గరికి అయిపోవాలి. ఎంతమందికి టమాటో కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నిలవ పచ్చళ్ళ కన్నా ఫ్రెష్గా చేసుకునే ఇలాంటి పచ్చళ్ళే హెల్త్కి చాలా మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే నిలవ పచ్చళ్ళని తినవద్దని చెప్తారు కదా డాక్టర్స్. అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళని హ్యాపీగా తీసుకోవచ్చు. తర్వాత 2 గరిటెలు నూనె వేసి పోపు పెట్టుకుందాం. నూనె బాగా వేడైన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకొని తిరగమూత పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అవుతుంది. ఇదిగో నూనె వేడైంది. నేను కొద్దిగా శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. బాగా వేయించుకోవాలి. పోపు ఎంత వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంగువ వేసుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదన్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివి పచ్చళ్ళలో టమాటాలు ఉడుకుతున్నప్పుడు అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పోపులో కూడా వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా వేగాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లి. తర్వాత మనం చల్లార్చి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపు కలుపుకోండి. పోపు కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన టమాటో కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. కాకపోతే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినే కన్నా అప్పటికప్పుడు చేసుకునేవి చాలా మంచివి హెల్త్కి. నిలవ ఉన్నవి ఏంటంటే ఎప్పుడైనా మనకి యూజ్ అవుతాయి.